శాంతి. ఈరోజు మురళి డేట్ 18/12/2023. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, ఆత్మ మరియు పరమాత్మల మిలనమే సత్యమైన సంగమము లేదా కుంభము. ఈ మిలనము ద్వారానే మీరు పావనంగా అవుతారు. ఇందుకు స్మృతి చిహ్నంగా వారు మేళా జరుపుతారు. ప్రశ్న: పిల్లలైన మీకు ఏ విషయంలో చాలా వివేకము అవసరం? జవాబు: జ్ఞానంలో సున్నితంగా ఉండే విషయాలను అర్థం చేయించేందుకు చాలా వివేకం ఉండాలి. జ్ఞాన మార్గము మరియు భక్తి మార్గములను యుక్తితో రుజువు చేయాలి. ఎలాగైతే ఎలుక మొదట గాలిని ఊది తర్వాత కొరుకుతోందో అలా సర్వీసు కొరకు యుక్తులను రచించాలి. కుంభమేళాలో ప్రదర్శిని ఏర్పాటు చేసి అనేక ఆత్మల కళ్యాణం చేయాలి. పతితుల నుండి పావనంగా అయ్యే యుక్తిని తెలియచేయాలి. పాట: ఈ పాప ప్రపంచం నుండి దూరంగా తీసుకెళ్ళు. ఓం శాంతి. తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. పాప ప్రపంచమని కలియుగి పతిత భ్రష్టాచారి ప్రపంచాన్ని అంటారు. పుణ్య ప్రపంచాన్ని సత్యుగి పావన శ్రేష్టాచారి ప్రపంచమని అంటారు. పరమాత్మయే వచ్చి పుణ్యాత్మల ప్రపంచాన్ని, పవిత్ర ఆత్మల ప్రపంచాన్ని లేక పుణ్య ప్రపంచాన్ని తయారు చేస్తారు. పతిత పావనుడని తండ్రిని మనుషులు పిలుస్తారు. ఎందుకంటే వారు స్వయం పావనంగా లేరు. పతిత పావని గంగా లేక త్రివేణి అని ఒకవేళ భావించినట్లయితే ఇక ఓ పతిత పావన రండి అని పిలవటం ఎందుకు? గంగా లేక త్రివేణి ఇక్కడే ఉన్నాయి కదా. అవి ఉన్నా పిలుస్తూ ఉంటారు. అయినా బుద్ధి పరమాత్మ వైపుకు వెళ్తుంది. పరంపిత పరమాత్మ ఎవరైతే జ్ఞానసాగర్లో వారు రావాలి. కేవలం ఆత్మ కాదు, పవిత్ర జీవాత్మ అని పిలుస్తారు. ఇప్పుడు పావన జీవాత్మలైతే ఎవ్వరూ లేరు. పతిత పావనులైన తండ్రి ఎప్పుడు వస్తారంటే సత్యుగ పావన ప్రపంచాన్ని స్థాపన చేయవలసి ఉన్నప్పుడు, కలియుగ ప్రపంచాన్ని వినాశనం చేయవలసి ఉన్నప్పుడు. తప్పకుండా సంగమ యుగంలోనే వస్తారు. సంగమంనే కుంభము అని కూడా అంటారు. త్రివేణి సంగమము ఉంది, దాని పేరు కుంభము అని ఉంచేశారు. 3 నదులు పరస్పరం అక్కడ కలుస్తాయని అంటారు. వాస్తవానికి ఉన్నది 2 నదులే. 3వ నదిని గుప్తము అని అంటారు. మరి ఈ కుంభమేళాలో పతితుల నుండి పావనంగా అవుతారా? పతిత పావనుడైతే తప్పకుండా రావాలి. వారు జ్ఞానసాగరులు. పతిత ప్రపంచాన్ని పావనంగా చేయటం, కలియుగాన్ని సత్యుగంగా చేయటం పరంపిత పరమాత్మ కర్తవ్యము. ఏ మనుషులది కాదు. ఇక్కడ ఉండేదంతా గుడ్డి నమ్మకమే. ఇప్పుడు అందులకు కర్ర కావాలి. మీరిప్పుడు కర్రగా నెంబర్వారు పురుషార్థానుసారంగా అయ్యారు. లాఠీలు కూడా రకరకాలుగా ఉంటాయి. కొన్ని లాఠీలు 100 రూపాయల విలువ చేస్తే మరికొన్ని 2 రూపాయలకి లభిస్తాయి. ఇక్కడ కూడా అందరూ నెంబర్వారుగా ఉన్నారు. కొందరైతే చాలా సర్వీసు యోగ్యులుగా ఉన్నారు. రోగిగా అయినప్పుడు సర్జన్ను పిలవవలసి వస్తుంది. ఇప్పుడిది పతిత ప్రపంచము. మీరు పావనంగా అవుతున్నారు. ఆత్మ పరమాత్ములు చాలా కాలం నుండి వేరుగా ఉండేవి అని అంటారు. పరంపిత పరమాత్మ అనేక ఆత్మల మధ్యలోకి వస్తారు. దానిని సంగం యుగంలోని కుంభమేళా అని అంటారు. మనుషులు కుంభమేళాలో చాలా దాన ధర్మాలు చేస్తారు. అందులో సాధువులు, సన్యాసులకు మరియు
ప్రభుత్వానికి కూడా సంపాదన జరుగుతుంది. ఇక్కడ మీరు తనువు, మనస్సు, ధనముల సహితంగా సర్వస్వాన్ని పతిత పావనుడైన తండ్రికి దానం చేయాల్సి ఉంటుంది. వారు భవిష్యత్తులో మిమ్మల్ని స్వర్గానికి అధిపతులుగా చేస్తారు. వారు త్రివేణి పేరును తీసుకొని సాధువులు, సన్యాసులకు దానం చేస్తారు. వాస్తవానికి సంగమము అని నదులు సాగరంలో కలిసే స్థానంను అంటారు. అక్కడ సాగరం అయితే లేనే లేదు. ఇక్కడైతే నదులు పరస్పరంలో కలుస్తాయి. నదులు మరియు సాగరముల మిలనాన్నే సత్యమైన మేళ అని అంటారు. కానీ ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. ఇందులో ప్రభుత్వానికి కూడా రైలు, మోటార్ బండ్లు, భూమి మొదలైన వాటి నుండి చాలా సంపాదన లభిస్తుంది. కనుక ఇది సంపాదన మేళ అవుతుంది. ఈ విషయాలను పిల్లలైన మీరు నిర్ణయం చేయగలరు. ఎందుకంటే మీరు ఈశ్వర్య మతమును అనుసరిస్తున్నారు. కనుక కుంభమేళ అర్థంను తెలిపించాలి. బాబా ఇటువంటి వ్యాసాన్ని ఇస్తారు. వివేకవంతులైన పిల్లలు వీటిని తీసుకోవాలి. అందరికంటే నంబర్ 1 వివేకవంతురాలు మమ్మ. తర్వాత రెండవ వారు జగదీష్ భాయ్. వారు అందరికీ పంచేందుకు కరపత్రాలు మొదలైనవి తయారు చేయవలసి పడుతుంది. ఈ త్రివేణి పతిత పావని కాదు. పతిత పావనుడైతే సర్వుల సద్గతి దాత ఒక్క శివబాబాయే. త్రివేణి అయితే సద్గతి దాత అని అనరు. ఈ నదులైతే ఉన్ననే ఉన్నాయి. అవి వచ్చే విషయమే లేదు. పతిత పావన రండి, వచ్చి పావనంగా చేయండి అని పాడతారు. కనుక కరపత్రాలను తయారు చేయాలి. సోదరి సోదరులారా, పతిత పావనుడు జ్ఞానసాగరుడు పరంపిత పరమాత్మయా లేక ఈ నదులా? ఇవైతే సదా ఉండనే ఉన్నాయి. పరమాత్మనైతే రమ్మని పిలుస్తారు. వాస్తవానికి పతిత పావనుడు ఒక్క పరమాత్మయే. ఆత్మలు మరియు పరమాత్మ చాలా కాలం నుండి వేరుగా ఉన్నారు. ఆ సద్గురువే వచ్చి అందరికీ సద్గతినిచ్చి తిరిగి తీసుకెళ్తారు. వాస్తవానికి జ్ఞాన స్నానమునైతే పరంపిత పరమాత్మతోనే చేయాలి. పావన ప్రపంచ స్థాపన పరంపిత పరమాత్మ చేయిస్తారు. మీకు వారిని గురించి తెలియదు. భారతదేశము శ్రేష్టాచారిగా ఉన్నప్పుడు దేహీ అభిమాని దేవతలుండేవారు. దానిని శివాలయము అని అనేవారు. ఇప్పుడు కుంభమేళాకు వెళ్ళి అందరికీ అర్థం చేయించేందుకు ప్రదర్శిని ఏర్పాటు చేసి తెలిపించాలి. పతిత పావనుడు ఒక్క తండ్రియే అని అర్థం చేయించాలి. వారు చెప్తున్నారు, పతితులను పావనంగా చేయవలసి వచ్చినప్పుడు నేను వస్తాను. అందువల్ల ప్రతిజ్ఞ చేయవలసి ఉంటుంది. రక్షాబంధనము అనగా భగవంతునితో సంబంధంను ఉంచుకోవటం. అంతేకాని సాధువులు, సన్యాసులతో కాదు. ప్రతిజ్ఞ పరంపిత పరమాత్మతోనే చేయటం జరుగుతుంది, త్రివేణితో కాదు. ఓ బాబా, మేము మీ శ్రీమతం ద్వారా పావనంగా అవుతామని ప్రతిజ్ఞ చేస్తాము. తండ్రి కూడా చెప్తారు, నేను మిమ్మల్ని పావన ప్రపంచానికి అధిపతులుగా చేస్తాను. ఇది బాబా ఇచ్చే సూచన. ఇందులో సేవ చేసేవారు చాలా తెలివైన వారిగా ఉండాలి. చిత్రాలు కూడా ఇంకా తయారు చేయాల్సి ఉంటుంది. దీని కొరకు మంచి మండపాన్ని తీసుకోవలసి పడుతుంది. అక్కడ మీకు చాలామంది శత్రువులు కూడా వస్తారు. ఒకానొక సమయంలో నిప్పు అంటించేందుకు కూడా వెనకాడరు. ఎవరైనా కొట్లాడాలనుకుంటే తిట్టటం ప్రారంభిస్తారు. మీరైతే నిరహంకారులుగా అయ్యి సైలెన్స్లో ఉండాలి. బ్రహ్మకుమారులకైతే ప్రసిద్ధిగాంచి ఉన్నారు.
కరపత్రాలు మొదలైనవి తప్పకుండా పంచాలి. కుంభమేళాకు విశేషమైన మహత్వంను ఉంచుతారు. వాస్తవానికి మహత్వము ఇప్పటిదే. ఇది కూడా డ్రామా ఆట. అక్కడి నుండి కూడా ఎవరైనా క్షణం అక్కడ నుండి కూడా ఎవరికైనా కళ్యాణం జరగగలదు. కానీ శ్రమ చేయాలి. ముళ్ళను పుష్పాలుగా చేయటంలో శ్రమ ఉంటుంది. కుంభమేళాలో ప్రదర్శిని ఏర్పాటు చేసేందుకు కూడా ధైర్యం ఉండాలి. విఘ్నాలు కలగకుండా పరిచయస్తులు కూడా ఉండాలి. పతిత పావనుడు ఎవరో మీరు రుజువు చేయాలి. మనుషులు పావన ప్రపంచమైన స్వర్గాన్ని తలుచుకుంటూ ఉంటారు కూడా. ఎవరైనా మన్నిస్తే ఫలానా వారు స్వర్గవాసులయ్యారని అంటారు. అక్కడ చాలా సంపద వైభవాలు ఉంటాయి. మరి అక్కడ నుండి ఇక్కడికి పిలిచి ఎందుకు తినిపిస్తారు? మీరు శ్రీనాథ మందిరంలో ఎన్ని పదార్థాలు తయారవుతాయో చూస్తారు. ఇప్పుడు శ్రీనాథపురి మరియు జగన్నాథపురి వాస్తవంలో ఒక్కరివే. కానీ శ్రీనాథ ద్వారంలో చాలా వైభవంగా పదార్థాలు తయారవుతాయి. జగన్నాథపురంలో కేవలం చప్పని అన్నాన్ని భోగ్గా సమర్పిస్తారు. నెయ్యి మొదలైనవి తయారవుతాయి. జగన్నాథపురంలో కేవలం చప్పని అన్నాన్ని భోగ్గా సమర్పిస్తారు. నెయ్యి మొదలైనవి ఏమీ ఉండవు. సుందరంగా అంటే పవిత్రంగా ఉండేవారు కనుక ఆ విధమైన పదార్థము శ్రీనాథపురిలో మరియు ఇక్కడ అంటే జగన్నాథపురిలో నల్లగా అపవిత్రంగా అయినందున చప్పని అన్నం లభిస్తుందని తేడాను చూపిస్తారు. ఈ రహస్యం చాలా బాగుంది. తండ్రి కూర్చుని ఈ విషయాలు అర్థం చేయిస్తారు. ఎంత ఎక్కువగా భోగం ఉంచుతారంటే తర్వాత పూజారులు దాన్ని దుకాణాలలో అమ్ముతారు కూడా. వారికి సంపాదన కూడా దీని ద్వారానే జరుగుతుంది. ఉచితంగా లభిస్తుంది. దాని ద్వారా సంపాదిస్తారు. ఇవి ఎంత మూఢనమ్మకాలో గమనించండి. ఇది భక్తి మార్గము, జ్ఞాన మార్గము, సద్గతినిచ్చేది. గంగా స్నానం ద్వారా సద్గతి లభించదు. చాలా యుక్తితో అర్థం చేయించాలి. ఎలుక ఎలాగైతే మొదట చల్లని గాలి ఊది తర్వాత కొరుకుతుందో అలా యుక్తిగా అర్థం చేయించాలి. అర్థం చేసుకొని ఇతరులకు అర్థం చేయించేందుకు చాలా వివేకం కూడా ఉండాలి. ఇవి చాలా నాజూక విషయాలు. హే పరంపిత పరమాత్మ, మీ గతి మతి మీకే తెలుసు అని మనుషులు అంటారు. వారికి దీని అర్థం ఏమిటో తెలియదు. మీ శ్రీమతం ద్వారా ఏ సద్గతి లభిస్తోందో దానిని మీరే ఇప్పించగలరు. ఇంకెవ్వరూ ఇప్పించలేరు. సర్వుల సద్గతి దాత ఒక్కరే. సర్వ అనే పదము తప్పకుండా ఉపయోగించాలి. చాలా అర్థం చేయించబడుతుంది. కానీ అర్థం చేసుకునేవారు చాలా తక్కువ మంది వెలువడతారు. ప్రజలైతే అనేక మంది తయారవుతూ ఉంటారు. మనుషులు భగవంతుడు పేరు మీద అనేక దాన పుణ్యాలు చేస్తారు కనుక అందుకు ప్రతిఫలంగా వారికి ఒక్క జన్మ కొరకు ఫలం లభిస్తుంది. ఇక్కడైతే 21 జన్మల వరకు లభిస్తుంది. ఈశ్వర అర్థం దానం చేయటం ద్వారా శక్తి లభిస్తుంది. వీరు ఈశ్వరుడినే తెలుసుకోలేదంటే ఇక శక్తి ఎక్కడి నుండి లభిస్తుంది? హిందువులకు గురువులు మఠాధిపతులైతే అనేక మంది ఉన్నారు. క్రైస్తవులను చూడండి, ఒక్కరే ఉన్నారు. ఒక్కరికే ఎంత గౌరవాన్ని ఇస్తారు. ధర్మంలోనే శక్తి ఉంది అని అంటారు. ఇప్పుడు మీరు ధర్మాన్ని అర్థం చేసుకున్నవారు కనుక ఎంతో శక్తి లభిస్తుంది. బాబా చెప్తున్నారు, పిల్లల్లారా
అందరికీ ఈ వశీకరణ మంత్రంనివ్వండి. పిల్లలకు తండ్రి చెప్తారు, మీరు ఎక్కడి నుండి వచ్చారో దాన్ని స్మృతి చేసినట్లయితే అంతిమతి సోగతి అవుతుంది. తండ్రిని స్మృతి చేయటం ద్వారానే పావనంగా అవుతారు. పాపాలు దగ్ధమవుతాయి. తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయాలి. దీని ద్వారా చక్రమంతా బుద్ధిలోకి వచ్చేస్తుంది. గృహస్థ వ్యవహారంలో ఉంటూ దేహ సర్వ సంబంధాల నుండి బుద్ధిని తొలగించి తండ్రి జతలో జోడించే పురుషార్థం చేయాలి. ఇక అంతిమ సమయంలో తండ్రియే గుర్తుకు రావాలి. ఇంకెవరైనా గుర్తుకు వచ్చారంటే శిక్షలు అనుభవించవలసి ఉంటుంది. పదవి కూడా తగ్గిపోతుంది. కనుక వాస్తవంలో కుంభము అని కల్పం యొక్క సంగమ సమయంనే అంటారు. అప్పుడే ఆత్మలు మరియు పరమాత్మ కలుస్తారు. పరమాత్మయే వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు. వారు పునర్జన్మరహితులు. కానీ పిల్లలు కూడా అర్థం చేసుకోరు. శ్రీమతంను అనుసరించకపోతే నావ ఎలా తీరం చేరుతుంది? నావ తీరానికి చేరడం అంటే రాజ్య పదవిని పొందటం. శ్రీమతం ద్వారానే రాజ్యం లభిస్తుంది. శ్రీమతంపై నడవకపోతే చివరికి సమాప్తమైపోతారు. ఎవరి దీపం వెలిగి ఉంటుందో ఆ ప్రేయసులు మాత్రమే జతలో వస్తారు. ఎవరు జ్యోతి ఆరిపోయి ఉంటోందో వారు జతలో రాలేరు. అనన్యమైన పిల్లలు మాత్రమే వస్తారు. మిగిలిన వారంతా వెనక్కు వస్తారు. కానీ అందరూ పవిత్రంగా అయితే అవుతారు. ఆత్మలన్నీ ఒకే విధమైన శక్తిని కలిగి ఉండచాలవు. ప్రతి ఆత్మ పాత్ర ఎవరిది వారిదే. ఒకే విధమైన పదవి లభించచాలదు. అంతిమంలో అందరి పాత్ర స్పష్టమవుతుంది. వృక్షము ఎంతో పెద్దది. ఎంతమంది మనుషులుంటారు? ముఖ్యమైన పెద్ద పెద్ద కొమ్మలు, రెమ్మలు ఏవి ఉన్నాయో అవి కనిపిస్తాయి. ముఖ్యమైన పునాది, మిగిలినవైతే తర్వాత వస్తాయి. వాటిలో శక్తి తక్కువగా ఉంటుంది. అందరూ స్వర్గంలోకైతే రాలేరు. భారతదేశమే స్వర్గంగా ఉండేది. భారతదేశానికి బదులుగా జపాన్ ఖండము స్వర్గం అవుతుందని కాదు. అలా జరిగేందుకు వీలు లేదు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి యొక్క నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. రాత్రి క్లాసు, డేట్ 24/4/1968. పిల్లలకు అర్థం చేయించబడింది. ఇతర ధర్మస్థాపకులు ఎవరు సర్వుల కళ్యాణం చేయలేరు. వారు అందరినీ తీసుకువస్తారు. ఎవరైతే ముక్తులుగా చేసి మార్గాన్ని చూపిస్తారో వారికే మహిమ ఉంది. వారు భారతదేశంలోనే వస్తారు. కనుక భారతదేశం అన్నిటికంటే ఉన్నతమైన దేశం. భారతదేశాన్ని చాలా మహిమ చేయాలి. తండ్రియే వచ్చి అందరికీ సద్గతినిస్తారు. అప్పుడే శాంతి ఏర్పడుతుంది. విశ్వంలో ఒకప్పుడు శాంతి ఉండేది. సృష్టి ఆదిలో స్వర్గంలో ఒకే ధర్మం ఉండేది. ఇప్పుడు అనేక ధర్మాలున్నాయి. తండ్రియే వచ్చి శాంతి స్థాపన చేస్తారు. కల్పకృతం వలె స్థాపన చేస్తారు. పిల్లలైన మీకు జ్ఞానం లభించింది కనుక విచార సాగర మథనం నడుస్తుంది. ఇతరులెవ్వరికీ
నడవనే నడవదు. ఇది కూడా మీరు గ్రహిస్తారు. దేహాభిమానం కారణంగా దేహాల్నే పూజిస్తూ ఉంటారు. ఆత్మ తప్పకుండా ఇక్కడే పునర్జన్మలు తీసుకుంటుంది కదా. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. పావనుడైతే ఒక్కరే. తండ్రియే గుప్త జ్ఞానంను ఇస్తారు. దీని ద్వారా అందరికీ సద్గతి కలుగుతుంది. అంతేకాని హనుమంతుడు, గణేశుడు మొదలైన వారిలాగా ఎవ్వరూ ఉండరు. వీరందరినీ పూజారులు అని అంటారు. అచ్చా, ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, శిక్షల నుండి రక్షించుకునేందుకు సర్వదేహ సంబంధాల నుండి బుద్ధి యోగంను తొలగించి ఒక్క తండ్రితోనే జోడించాలి. అంతిమ సమయంలో తండ్రి తప్ప ఇంకెవ్వరూ గుర్తుకు రాకూడదు. సెకండ్ పాయింట్, నిరహంకారులుగా అయ్యి శాంతిగా ఉంటూ ముళ్ళను పుష్పాలుగా చేసేందుకు శ్రమ చేయాలి. శ్రీమతంను అనుసరించి అందులకు లాఠీగా అవ్వాలి. పావనంగా అయ్యి పావనంగా చేయాలి. వరదానము: యథార్థమైన సంకల్పాల ద్వారా జమా ఖాతాను పెంచుకునే హోలీ హంస భవ. విస్తారము: ఎలాగైతే హంస రాళ్లను రత్నాలను వేరువేరు చేస్తోందో అలా మీరు హోలీ హంసలు అనగా సమర్థాన్ని వ్యర్థాన్ని పరిశీలించి గుర్తించేవారు. ఆ హంసలు ఎప్పుడూ రాళ్లను ఏరుకోవు, వేరు చేసి ఉంచుతాయి, వదిలేస్తాయి, కానీ గ్రహించవు. అలా హోలీ హంసలైన మీరు వ్యర్థాన్ని వదిలేసి సమర్థ సంకల్పాలను ధారణ చేస్తారు. వ్యర్థాన్ని చాలా కాలం విన్నారు, మాట్లాడారు, చేశారు. ఆ కారణంగా అన్నీ పోగొట్టుకున్నారు. ఇప్పుడు మీరు పోగొట్టుకునేవారు కాదు, జమా ఖాతాను పెంచుకునేవారు. స్లోగన్: స్వయాన్ని ఈశ్వర్య మర్యాదల యొక్క కంకణంలో బంధించుకుంటే సర్వ బంధనాలు సమాప్తమైపోతాయి. అచ్చా, ఓం శాంతి.